2002 సంవత్సరంలో రజనీకాంత్ గారు యాక్ట్ చేసిన 'బాబా' అనే ఫిల్మ్ ఎంతమంది చూసారండి? చాలా మందికి ఫిల్మ్ ఉన్నాదనే విషయం కూడా తెలీదు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ఫిల్మ్స్ అండి. ఎందుకంటే ఒక యోగా టీచర్‌గా నాకు ఆ ఫిల్మ్ చాలా చాలా ఇష్టం. ఎందుకంటే 'బాబా' సినిమా మొత్తం కోర్ ఫిలాసఫీ అంతా కూడా ఒక పుస్తకం నుంచి తీసుకున్నారండి. ఆ పుస్తకం పేరే 'ఒక యోగి ఆత్మకథ'. శ్రీ పరమహంస యోగానంద్ గారు తన పూర్తి జీవిత విశేషాలన్నీ కూడా ఈ పుస్తకంలో రాశారు. ముఖ్యంగా సినిమాలో రజనీకాంత్ గారు సాధన చేసినటువంటి క్రియా యోగా అన్నది మహావతార్ బాబాజీ, పరమహంస యోగానంద్ గారు ఈ పరంపర నుంచి వచ్చింది. అందుకే మనం చూస్తూ ఉంటాం రజనీకాంత్ గారు ప్రతి సంవత్సరం లేదా 2 సంవత్సరాలకు ఒకసారి హిమాలయాలు వెళ్ళి వస్తూ ఉంటారు. సో అతను ఎందుకు వెళ్తారంటే ఈ క్రియా యోగాలో ఉన్న యోగుల్ని కలవడానికే అక్కడికి వెళ్తూ ఉంటారు. హీ బిలాంగ్స్ టు దట్ పరంపర. సో ఈ పుస్తకం ఎవరైనా చదవలేదంటే ఖచ్చితంగా చదవండి. ఎందుకంటే పరమహంస యోగానంద్ గారు చిన్నప్పటి నుంచి చనిపోయే వరకు ఎవ్రీ మూమెంట్ అందులో భద్రపరిచారు. సో అతని జీవితం, హిమాలయాల్లో యోగులు ఎటువంటి విధమైన ఆహారం తింటారు, ఎలాంటి సాధన చేస్తారు, వాళ్ళకున్న సిద్ధులేవి, శక్తులేవి, ఇవన్నీ కూడా ఈ పుస్తకంలో చాలా బాగా రాశారండి. ఇది నా ఒక్కడికే ఫేవరెట్ కాదండి. బిల్ గేట్స్ నుంచి విరాట్ కోహ్లీ వరకు ఎవ్రీబడీ లైక్స్ దిస్ బుక్. ఈవెన్ చాలా యూనివర్సిటీస్లో ఇది సైకాలజీలో వన్ ఆఫ్ ద యాడెడ్ బుక్ అండి. సో మీరు ఇంకా చదవలేదంటే ఖచ్చితంగా ఒకసారి సినిమా చూసి తర్వాత వెంటనే ఈ పుస్తకం చదవండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్ యోగ ప్రక్రియ.